ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. పల్లవి ప్రశాంత్ వాళ్ళ విలేజ్ లో ఉన్నాం అనమాట. సో చూడొచ్చు కనిపించే పొలం వాళ్ళదే అనమాట. అసలు పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడి ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో తను ఉన్నాడు అంటే చాలా ఎంతో కష్టం ఉంటే మనం ఆ స్థాయిలోకి ఎదుగుతాం. ఒక రైతు బిడ్డ అని కూడా. బాబు నమస్తే. నమస్తే బాబు, నమస్తే. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినట్టే చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. సంతోషం, మా కొడుకు బిగ్ బాస్ లో పోయింది కాబట్టి సంతోషంగా ఉన్నా. ఫుల్ సంతోషంగా ఉన్నా. కాదు బాబు, పొలంలో మాత్రం పని చేస్తున్నావు. నేను నడుచుకుంటూ వస్తున్నా, నిజంగా చెప్తున్నా. నాకు అసలు నడవడానికి కూడా వస్తలే లోపలికి. చదువుకున్న వాళ్ళు కదా బిడ్డ మీరు. మా కష్టజీవులు ఇట్లే ఉంటాయి. రైతులకు ప్రతి ఒక్కరికి తిప్పలే ఉంటది, మీకు మాత్రం సుఖం ఉంటది. డాంబర్ రోడ్ల మీద తిరిగేటోళ్ళు కదా. ఎంతైనా మాకు రైతులు అంటేనే ప్రేమ, అభిమానం. ప్రేమ అందరికి ఉండదు బిడ్డ. 100కి 70% ఉంటది, 30% ఉండదు. అంతే అంటూ పైసలు కావాలి, ఎవరిని ముంచాలి, ఎన్ని బిల్డింగ్లు కట్టాలని ఉంటాయి చూడు. వాళ్ళకి రైతుల మీద ఉండదు. తినేది కూడా తిండి రైతులు పండించిందని ఆలోచన చేయరు. చేసేటోళ్ళు అయితే అమర్దీప్ అనకపోవు కదా మాట. అమర్దీప్ డైలీ బిగ్ బాస్ ఉన్నట్టు మైండ్ అంతా. మా మైండ్ మా కొడుకు పోయిండు కాబట్టి అందులోనే ఉంటది. చాలా కష్టపడ్డాడు మీ కొడుకు. ఎందుకంటే 4 సంవత్సరాల కష్టం అనుకొచ్చేది. చాలా కష్టపడి వీడియోస్ చేసి, అంటే ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంటే, ఒక కొడుకు డాక్టర్ అవుతుందంటే, ఒక కొడుకు కలెక్టర్ అవుతుందంటే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. అదే ఎవరు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. ప్రతి ఒక్క రైతు పుస్తకాడు అమ్ముకొని, ఏదన్నా పొలం ఉంటే పొలం అమ్ముకొని వాళ్ళు చదవాలని చదివిస్తాం. వాళ్ళ నశివ బాగాలేక, ఇక్కడ నాలెడ్జ్ లేనోళ్ళు చదువు రాక ఇక వాళ్ళు ఊకుంటారు. అంత కన్న తల్లిదండ్రులైనా కొనాకరికి నా కొడుకు ఏమవుతాడో ఏమని ఆగమయ్యే పరిస్థితిలో రైతు పొద్దున లేచి పొలం చూసుకొని, గొడ్డు అంటే చేను చిలక అన్నీ చూసుకొని, మబ్బుల పాము పురుగు భూసి అన్నీ చూసుకుంటా కొనాకరికి వస్తే ఒకసారి కరెంటు చాట అయి కూడా చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్కరు రైతులకు ఉన్నంత బాధ ప్రపంచం మీద ఎవరికి ఉండదు. కాదే ఇంతసేపు ఈ ఎండలా ఈ పొలంలా ఏంది అసలు? నాకు ఒక 10 నిమిషాలు ఉండాలన్నా నాతో అయితే లేదు. మాకు పెద్ద పెద్ద జాబులు లేవు కదా బిడ్డ. మాకు గివే చూసుకుంటాం. మంచిగా దేవుడు కరుణిస్తే 10 రూపాయలు వస్తాయి. కరుణించకపోతే ఉన్నది లాస్ అయితే అప్పుల పాలవుతాం. వరి పొలమా ఇది? ఇది వరి పొలం. ఎక్కడ దాకా ఉంటుంది మనది? ఎన్ని ఎకరాలు ఉంటుంది? నాది 6 ఎకరాలు ఉంటుంది. 6 ఎకరాలు. ఇది 6 ఎకరాలు నాకు ఉన్న భూమి. ఓకే. ఇదేంది మీరు మందు? ఏది ఒకసారి మందు. అంటే ఈ వరి దానికి ఓకే. కాదు ఈ మందు వేస్తే మనకి బాడీకి ఏం కాదా? మనకి అయితే హాస్పిటల్ లేవా? అంతే అంటూ. మరి ఏం చేస్తాం, రైతు కష్టం తప్పదంటూ. తప్పది. కాదు ఇంత ముందుకి ఒకప్పుడు, ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం మనం, అసలు ఇంత పచ్చదనం అయితే ఎక్కడ కనిపిస్తలేదు ఇప్పుడు ఈ మధ్యలో. మాకేమన్నా కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయి ఇళ్ళకు? బోర్లు వేసుకున్నాం. బోర్లు వేసుకురు. అది కట్టుడు. ఆయన ప్రతి ఒక్కరికి పోవాలి, అందరు బతకాలి అని కట్టిండు. ఉంది మాకు కిలోమీటర్ ఉంది. వాళ్ళ అందరికి రైతులకు మేలే చేస్తుండు. ఆయన కూడా చేస్తుండు మేలు. చేయలేదని ఎవరంటారు? కేసీఆర్ మంచిగానే చేస్తుండు. చేస్తలేదు చిన్న చిన్న లీడర్లు ఉంటారు. కాదు నేను ఇంతసేపు ఎండలో చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. సో పల్లవి ప్రశాంత్ ఎలాంటి వ్యక్తి అంటే, అన్న చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఆపేసే సాధన పంపు.
అన్న చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి అర్థమైందా నేనేం మాట్లాడా ఒకటే చెప్పని చెప్పు నేనేం మాట్లాడా జస్ట్ ఒకటే మాట మాట్లాడుకోని చెప్పు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి కంగ్రాచులేషన్స్ చూసే ఉంటావు క్యూపీ వాడు అమ్మా హాయ్ విష్ణది కృష్ణనేని మా అమ్మ నాన్న లోపల ఉంది అమ్మ వచ్చింది అది అన్న చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి అర్థమైందా నేనేం మాట్లాడా ఒకటే చెప్పని చెప్పు నేనేం మాట్లాడా జస్ట్ ఒకటే మాట మాట్లాడుకోని చెప్పు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి కంగ్రాచులేషన్స్ చూసే ఉంటావు క్యూపీ వాడు అమ్మా హాయ్ విష్ణది కృష్ణనేని మా అమ్మ నాన్న లోపల ఉంది అమ్మ వచ్చింది అది ఏ